తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల నుండి వీఐపీల వరకు ప్రతి ఒక్కరికి దర్శనాలు సమర్థవంతంగా కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సోమవారం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెంటర్ పనితీరును కూలంకుషంగా వివరించారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ కేంద్రం సహకారంతో భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తూ ఏఐ సాంకేతికను వినియోగిస్తున్నామన్నారు. దీని ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో ఎంతమంది భక్తులు ఎన్ని కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారో తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపుతాము. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించిన సమయం, నిరీక్షణ వివరాలు, దర్శనానికి వెళ్లిన పూర్తయిన సమయం వంటివి రియల్ టైంలో ఐసీసీ డాష్ బోర్డుపై గుర్తించి విశ్లేషిస్తాం. శ్రీవారి సేవలు పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ సెంటర్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. అలాగే ఎంతమంది భక్తులకు ఎన్ని మార్లు కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలను అందించారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని సకాలంలో అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అదేవిధంగా త్వరలో 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా భక్తులను గుర్తించడంతో పాటు అవసరమైన వారి కదలికలను ట్రాక్ చేయవచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఏఐ కేంద్రానికి డేటా అనుసంధానం చేశామని, తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తిరుమలలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు ఎన్నేళ్లలోపు వాహనాలను అనుమతించాలో కేంద్ర నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించి అమలు చేస్తామన్నారు. ఒక భక్తుడు శ్రీవారి దర్శనానికి ఏడాదిలో ఎన్నిసార్లు వచ్చారనే సమాచారం సైతం తెలుసుకునే సాంకేతికను అందుబాటులోకి తెస్తామని వివరించారు. నేర చరిత్ర కలిగిన వారికి సంబంధించిన డేటాను సేకరించి ఏఐతో అనుసంధానం చేసి అలాంటి వారు భక్తుల్లో కలిసిపోతే గుర్తించేందుకు వినియోగిస్తామని అదనపు ఈవో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే ఇలాంటి ఆధునిక సాంకేతికత టీటీడీకి అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా నుండి వర్చువల్ గా పాల్గొన్న దాత జయప్రసాద్ మాట్లాడుతూ ఈ కేంద్రం నిర్మాణానికి ఇప్పటికే 16 కోట్ల వరకు ఖర్చు చేశామని, మరో 14 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని తెలిపారు. 7 దాతలతో కలిసి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడంతో పాటు ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టామని జయప్రసాద్ వివరించారు.